ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఒకరోజు ముందే తాము లక్ష్యం చేరుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సహా 9 మంది డీజీపీ ఎదుట లొంగిపోయారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని డీజీపీ తెలిపారు. వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 20,000 చొప్పున నగదు ఇచ్చారు. మారిన కాలంతో పాటు మావోయిస్టు పార్టీ తమ సిద్ధాంతాలను మార్చుకోలేదని, అందుకే ప్రజల మద్దతు కోల్పోయిందని చెల్లూరి నారాయణరావు తెలిపారు. మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి సంఖ్య ఒకరిద్దరికి మించి లేదని డీజీపీ గుప్తా చెప్పారు. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. ఇప్పుడు లాస్ట్ 1.5 ఇయర్లో 31 మెంబర్స్ అరెస్ట్ చేశాము. 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్, వాట్ అబౌట్ గణపతి? సార్, గణపతి కోసం అంటే ఆంధ్రాలో లేరంటే మేము దాని మీద కమెంట్ చేయడం మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్. వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది మన ఏఓబలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంతలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది.